నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. మనము చాలా తరచుగా వినబడే ఒక విషయం గురించి ఇవాల్టి ఎపిసోడ్‌లో మాట్లాడదాము. జనరల్‌గా ఎవరైనా పిల్లలకి దిష్టి తగులుతుంది అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఈ దిష్టి ఏంటి? నిజంగా దిష్టి అనేది ఉంటుందా? దీని గురించి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఏమంటున్నారో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మామూలుగా దిష్టి తీయడం అనేది చాలా కామన్‌గా తరచుగా వినిపించే మాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మరీను. ఎస్పెషల్లీ ఆడపిల్లలు. మరి కొంతమంది దిష్టి తాడు కూడా కడుతూ ఉంటారు కదా! ఇది నిజంగా ఉంటదా? ఏంటి మీరు ఏమంటారు? దీనికి ఏమైనా వైజ్ఞానిక అంశాలు ఏమైనా ఇందులో ఉంటాయా? మీ విశ్లేషణ ఏంటి చెప్పండి సార్? దిష్టి అనేటువంటి దానికి వైజ్ఞానిక దృక్కోణంలో అర్థం లేదు మేడం. దృష్టి అనేది ప్రకృతి, దిష్టి అనేది వికృతి అనే భాషాపరంగా అవును. మనం ఏదో ఉపాధ్యాయుడు ప్రకృతి వజ్జ వికృతి అని అనుకోవడానికి మాత్రంగా ఉపయోగపడుతుంది తప్ప ఈ దిష్టి అనేటువంటి ఆచారానికి ఆపాదించబడినటువంటి ఒక గుణం ఉంది కదా, ఆ గుణంలో వాస్తవం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ అందమైన అమ్మాయో లేకపోతే ఆ బాలుడో బాలికో చిన్నపిల్లో లేకపోతే చాలా బ్రహ్మాండంగా ఏదో ప్రదర్శన ఒక వాక్చాతుర్యంతోనో ఏదైనా ఎలక్యూషన్ కాంపిటీషన్లోనో డ్రాయింగ్ కాంపిటీషన్లోనో పాల్గొన్నటువంటి ఆ పిల్ల అమ్మాయో అబ్బాయో ఇంటికి వస్తే దిష్టి తీస్తారు. కొత్త నూతన వధూవరులకి దిష్టి తీస్తారు. కొత్తగా అత్తారింటికి వెళ్ళినటువంటి నూతన వధువుకు లేకపోతే వధూవరులకి దిష్టి తీస్తారు. అయితే ఏదో మంచి కొత్త బ్రహ్మాండంగా ఆటగాడుగా వెళ్ళి బహుమతి పొంది మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా దిష్టిస్తారు. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి లేకపోతే ఆ యొక్క విజేత మీద అందరూ చూస్తారు, అందరి కళ్ళు పడ్డాయి, అందరి కళ్ళు ఒకే విధంగా ఉండవు, కొందరి కళ్ళు వాళ్ళని ప్రశంసాయుతంగా అరే ఎంత మంచి పని చేసావా, నువ్వు ఎంత బాగా చేసావా అని ప్రశంసాయుతంగా కొంతమంది చూస్తారు ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని. కొంతమంది దాని ఏమంటారంటే అసూయతో చూస్తారు. వాళ్ళకు చెడు దృష్టి వాళ్ళ కళ్ళలోంచి ఆ వ్యక్తి పడి ఉంటుంది. మంచి కంటే చెడు ఎక్కువ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉంది కాబట్టి చెడు దృష్టి ప్రభావం వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంది. సో వాళ్ళంతా కూడా అక్కడ ఆ యొక్క సమావేశం నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఆ చెడు దృష్టి యొక్క ప్రభావంతో పరిమితమైనటువంటి శరీరంతో ఇంటికి వచ్చారు కాబట్టి ఆ చెడు దృష్టి ప్రభావం ఎదురగాలంటే కొన్ని ప్రక్రియలు చేయాలి. ఏమిటంటే పసుపు నీళ్లు పోసేసి దాని చుట్టూతా వేసి పాడబోయడం ఒకటి, లేదా ఉప్పు తిప్పి మట్టలో వేసేసే చిట్టపట వస్తే పోయినట్టు. అలాగే రాత్రికి మీరు ఇంతకుముందు మొదట్లో చెప్పినట్టుగా నిమ్మకాయలు అవి కలిసి సాయంత్రం బజార్లో పడేయడం ఒకటి. ఇవన్నీ కూడా కాలుస్తారు. ఇవన్నీ కూడా దాని వెనక నుండి అంతరార్థం ఏంటి? చూసేవాళ్ళు తమ దృష్టితో ఆ చూడబడేటువంటి వ్యక్తి మీద ప్రభావం కలిగించారు అనేది ముఖ్యం. అంటే అర్థం ఏంటి? నేను మిమ్మల్ని చూస్తున్నాను మేడం, మీరు నన్ను చూస్తున్నారు. నేను మిమ్మల్ని చూస్తున్నానంటే అర్థం ఏంటి? నా కళలోంచి ఏమైనా మీ మీద పడుతోందా? మీరు నన్ను చూస్తున్నారంటే మీ కళలోంచి నా మీద పడుతోందా? ఆ కెమెరా నన్ను, ఈ కెమెరా మిమ్మల్ని చూస్తోంది. ఆ కెమెరాలోంచి ఏమైనా నా మీద పడుతోందా? ఈ కెమెరాలోంచి మీ మీద పడుతోందా? లేదు. మీ మీద నుంచి కాంతి, ఆ స్టూడియోలో ఉన్నటువంటి కాంతి మీ మీద పడి పరావర్తన చెంది మీ నుంచి అక్కడికి వెళ్తుంది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావట్లేదు. అలాగే ఈ స్టూడియోలో ఉన్నటువంటి లైట్ల యొక్క కాంతి నా మీద పడి నా మీద నుంచి పరావర్తన చెంది ఆ కెమెరాకి వెళ్తే ఆ కెమెరాలో ఉన్నటువంటి కెమెరామ్యాన్ను బంధిస్తున్నాడు. అలాగే నేను మిమ్మల్ని చూస్తున్నానంటే నా కళ్ళు ఇప్పుడు కెమెరా లాంటివి, మీరు నన్ను చూస్తున్నానంటే మీ కళ్ళు కెమెరా లాంటివి. నేను మిమ్మల్ని చూస్తున్నానంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లైట్లు మీ మీద పడ్డప్పుడు మీ జుట్టు నలుపుగా ఉంది కాబట్టి నలుపు ఉన్న పదార్థాలు కాంతినంతా స్వీకరించేస్తాయి, దేన్ని వదలవు. అందుకని అక్కడి నుంచి నాకు కాంతి రావట్లేదు. అందుకని ఆ భాగం నలుపు నాకు. మీకు మంచి పలువరస బాగా నవ్వుతారు, మీ పలువరస మీద పడ్డప్పుడు పళ్ళు తెల్లగా ఉన్నాయి కాబట్టి తెలుపు వస్తువులు
కాంతి పడ్డప్పుడు ఆ కాంతిని పూర్తిగా పరావర్తన చేస్తాయి. పూర్తిగా పరావర్తన కాంతి నా కళ్ళకు వచ్చింది కాబట్టి అది తెలుపు. మీరు ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మీ ఆ డ్రెస్లో ఉన్న పదార్థం, ఆ సెల్యులోజ్ ఫ్యాబ్రిక్, అక్కడ ఉన్నటువంటి దాని ఫైబర్స్ ఏమైతే ఉన్నాయంటే ఈ తెల్లని కాంతిలో ఉన్నటువంటి అన్ని కాంతులు ఆ పదార్థానికి ఇష్టం. ఆ పదార్థాన్ని మింగేశాయి. ఆ పదార్థంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి ఆ యొక్క నార, ఆ బట్టను చేసినటువంటి నారలో ఉన్నటువంటి పదార్థాలు తెలుపు రంగులో ఉన్నటువంటి అన్ని కాంతులను ఇష్టపడి ఎరుపు కాంతిని ఇష్టపడలేదు. ఎరుపు కాంతి నాకు వచ్చేసింది, ఎందుకంటే వదిలేసింది కాబట్టి. అందుకని మీ చీర నాకు ఎర్రగా అనిపిస్తుంది. అలాగే నా ఇక్కడ చొక్కా మీకు ఎర్రగా ఉందండి. అది ఈ పడ్డ కాంతి ఈ ఎరుపు రంగును తప్ప మిగతా రంగులని శోషించుకుంది, తినేసేసింది. మిగిలిన తినంగా తనకి ఇష్టమైన రంగును మాత్రం బయట పంపించింది. కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నాను అంటే అర్థము, మీ మీద పడ్డ కాంతి రకరకాల ధోరణులకు గురయ్యి ఆయా పదార్థాల భాగాలు, మీకున్నటువంటి డ్రస్సు భాగాలు, మీ శరీరం యొక్క ఆచ్ఛాదన మనకు రకరకాల వచ్చేస్తుంటుంది కదండి, గుణగణాలు, చర్మం యొక్క గుణగణాలు బట్టి రకరకాల కాంతులు పరావర్తన చెంది నా దృష్టికి వచ్చే తప్ప నేను మిమ్మల్ని ఏమి చేయట్లేదు. కాబట్టి నా కళ్ళలోంచి మీ మీద పడింది అంటే అర్థం లేదు. కాబట్టి ఒక వస్తువు, ఇక్కడ మీకు బొమ్మ కూడా చూపించాను నేను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదాహరణలో వధూవరులు వస్తువుల వాళ్ళు ఆబ్జెక్ట్సా లేకపోతే అబ్జర్వర్సా? వాళ్ళు చూడబడుతున్నారా, చూస్తున్నారా? ఒక రకంగా చెప్పాలంటే రెండు అవుతున్నాయి కదా సార్. వాళ్ళు చూస్తున్నారు ఇతరులని, వాళ్ళని ఇంకొకళ్ళు. అది వేరే విషయం. వాళ్ళు వేరే వాళ్ళని చూస్తుంటే వీళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళ మీద ఉండాలి కదా, వీళ్ళ మీద ఉండకూడదు కదా. నన్ను నేను చూసుకుంటూ నేను ఆ కుర్చీని చూడడం వల్ల నాకేం కలుగుతుందండి? ఆ కుర్చీ యొక్క దృష్టి నా మీద పడితే నేనేమన్నా ప్రభావానికి గురి కావచ్చు, కానీ ఆ కుర్చీ నుంచి నాకేం రావట్లేదు కదా. ఆ కుర్చీ నాకు కనిపిస్తుందంటే ఆ కుర్చీ ఏం చేస్తుంది? ఆ కుర్చీ నుంచి కాంతి నాకు వస్తుంది కాబట్టి నేను ఆ కుర్చీ మీదకి ఏం చేయట్లేదు కదా. ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నారు, ఎవరు గడౌట్ అనుకుంటాను, గాలి గడౌట్ ఉంది, వన్ ఆఫ్ ద ఫేమస్ హాలీవుడ్ యాక్టర్స్ ఆమె. తర్వాత ఏదో ఐరన్ లేడీ ఏదో సినిమా వచ్చింది. తర్వాత ఇప్పుడు లైట్ పడిందండి ఆమె మీద. పడ్డప్పుడు ఇక్కడ నేను మౌస్ తిప్పుతుంటే కనిపించదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ భాగం జుట్టు అండి. ఈ కాంతి పడ్డప్పుడు ఈ జుట్టులో ఉన్న పదార్థం అంతా కూడా ఈ తెల్లని కాంతి తీయేసుకుంది. కాబట్టి నాకు నా వైపు ఏ రకమైనటువంటి కాంతి రాదు. అందుకని ఆ భాగం నలుపు అంటాను. ఆమె నవ్వుతోంది, ఆమె పళ్ళు తెల్లగా ఉన్నాయి, అక్కడ పడ్డ కాంతి మొత్తం వచ్చేస్తుంది, ఏది కూడా స్వీకరించబడదు. కాబట్టి అక్కడ తెలుపుంది అనుకుంటాము. మిగతా భాగాలు ఆమె లిప్స్టిక్ వేసుకుంది, ఎరుపు రంగు కాంతి మాత్రమే విడుదలైంది, మిగతా కాంతి కూడా శోషించుకుంది ఆమె పిదాల మీద పూసుకున్నటువంటి లేపనము. అలాగే శరీరంలో రకరకాల కాంతి ధర్మాలు ఉన్నాయి కాబట్టి ఆ కాంతి ధర్మాల ప్రకారం వస్తున్నాయి. ఇక్కడ నా విషయం ఏంటంటే ఆమెను నేను చూడడం ద్వారా ఏం ప్రభావితం చేశాను? ఆమె నన్ను ప్రభావితం చేస్తూ ఉంది. అంటే తన యొక్క ప్రమేయం లేకుండానే తన మీద పడ్డ కాంతి నన్ను చేరడం వల్ల నేను ఆమె చూస్తున్నాను తప్ప నేను చూడడం వల్ల ఆమె మీద ఏమంటలేదు. నా కళ్ళు టార్చ్ లైట్లు కాదు. నేను మిమ్మల్ని చూస్తున్నానంటే మీ నుంచి కాంతి నా కళ్ళలోకి పోయి నా రెటినా మీద పడి నా మెదడు ఓహో రచన గారు ఈ రకంగా ఉంటారు అనే ఒక దృష్టి, ఒక ఇమేజీ నా మెదడు ఏర్పడింది తప్ప నేను చూడడం ద్వారా మిమ్మల్ని ఏ ప్రభావం కలిగించలేను. కాబట్టి రేపు మీ సాయంత్రం ఇంటికి పోతానే మీకు జ్వరం రావడానికి కారణం నేను కాదు. కళ్ళు వస్తే రామచంద్రయ్య కళ్ళు పడ్డాయి, రామచంద్రయ్య చూశాడు అని అంటే నేను చూసి మిమ్మల్ని ఏం చేశానండి? నా కళ్ళ నుంచి ఏమొచ్చాయండి? నా కళ్ళు టార్చ్ లైట్లా, లేజర్ బిమ్సా? లేదు. కాబట్టి ఈ దృష్టి అనే దానికి పూర్తిగా శాస్త్రీయత ఏమీ లేవు. అబ్జర్వరు చూసేవాళ్ళు, ఆబ్జెక్టు చూడబడేది, వధూవరు చూడబడుతున్నారు. వాళ్ళు చూడబడుతున్నారంటే చూసేవాళ్ళ కళ్ళలోంచి ఏమీ రావట్లేదు. వీళ్ళ యొక్క కాంతే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది తప్ప వాళ్ళ కళ్ళలోంచి ఏమి రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దిష్టి అనేదానికి పూర్తిగా అర్థం లేదు. కానీ మన భారతదేశంలో
మీరు బయటకు చూడండి, ఇంత పెద్ద మహానగరం ఇది హైదరాబాదు. ప్రతి ఇంటి, అది హిందువులు అయినట్లయితే, మరి మిగతా మతాలు గుమ్మడికాయ గట్టిగా కనిపిస్తుంది. మిగతా మతాల వాళ్ళు నాకు తెలియదు కానీ మీరు బయట గుమ్మడికాయ వేలాడదీస్తుంటారు. ఎందుకంటే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ ఇల్లు ఎంత బాగుంది అని చూసి కళ్ళు చెడు కళ్ళు పడ్డాయి, అదేదో కూలిపోతుందేమో బిల్డింగు అనే భయంతో దిష్టికి గుర్తుగా ఒకసారి దెయ్యాల బొమ్మలు పెడతారండి. కూరలు గీరలు ఉంటాయి చూసారా, అవి పెడతారు కొంతమంది గుమ్మడికాయలు పెడతారు. ఎందుకంటే దిష్టి తగలకుండా. అరే దిష్టి తగలమంటే అర్థమైందయ్యా అంటే చెప్పరు వాళ్ళు. నేను ఇంటి మీద పడ్డ కాంతి వాడి కళలోకి వెళ్ళింది కానీ వాడి కళలోంచి ఇంటి మీద ఏం పడింది, ఏమన్నా జమ్మని ఏమన్నా ఒక ఏదేదో గన్లాగా ఏమన్నా షూటింగ్ లాగా బుల్లెట్స్ పడ్డాయా, జెట్ లాగా నీళ్లు పడ్డాయా, కళ్ళలోంచి ఏమైనా వెళ్తుందా, కళ్ళలోంచి వెళ్తుందా టార్చ్ లైట్లు ఏమన్నా. కాబట్టి పూర్తిగా వ్యతిరేకం అండి. ఆ ఇల్లు యొక్క కాంతి నా కళ్ళలోకి వెళ్ళింది కానీ నా కళ్ళలోంచి ఏం పడలేదు. దిష్టి అనే మాటకి అర్థమే లేదు. సార్ మరి కొన్నిసార్లు బాగా ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, ఇంకా మన పిల్లలు మెయిన్గా ఎక్కువ మటుకు పిల్లల్లోనే ఇది వింటూ ఉంటాం కదా సార్. పిల్లలకే అయింది, అందరి కళ్ళు నా బిడ్డ మీదే పడ్డాయి అనుకుంటారు కదా. అలా వెళ్ళినప్పుడు బాగా తయారై పిల్లలు ఇంటికి రాగానే అయితే జ్వరం రావడం, లేదంటే ఏదో ఒళ్ళు నొప్పులు రావడం, తలనొప్పిగా ఉందని ఇట్లా అంటారు. ఎప్పుడైతే ఉప్పు తీసేస్తామో ఫీలింగ్ బెటర్ అంటే ఇక్కడ అది కాకతాళీయంగా అక్కడ ఏమన్నా జరిగిందా, లేదంటే ఈ ఉప్పు తిప్పేయడము కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టు దాని ప్రభావం ఏం లేదు, అంటే కాకతాళీయంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా ఒక క్రౌడ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాతనో, లేదంటే ఒక ఫంక్షన్, లేదంటే ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ కాన్ఫరెన్సో ఏ గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు మరి వాళ్ళకి అలాంటి ప్రభావం రావడానికి? అటువంటి జనసందోహం బాగా ఉండి గడబిడ చేపల మార్కెట్ చోట్లోంచి వచ్చినప్పుడు కొంత హెల్త్ ట్రబుల్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలా గందరగోళంలో ఆక్సిజన్ తక్కువ ఉంటుందండి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, దుమ్ముదుడు ఉంటుంది, రణగొణ ధ్వనులు ఉండి మనసంతా కంగారు పడుతుంటుంది. తర్వాత చాలా వాతావరణం కూడా కలుషితమై ఉంటుంది, ఏదో పదార్థాలు వాడుతుంటారు కాబట్టి ఆ దుష్ప్రభావాలతో ఇంటికి వస్తారు. మీరు దిష్టి తీగిపోయినా కూడా కాస్త ప్రశాంతంగా నీళ్లు తాగేసి మంచి చక్కని టీ తాగేసి పడుకుంటే బాగా నార్మల్ అయిపోతారు. ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉప్పుని వేస్ట్ చేయడం తప్ప మూడు లేదు, అదొక నమ్మకం అంతే. తర్వాత మీరు దిష్టి అనే మాట లేదనుకోండి, ఇప్పుడు ఉన్నట్టుండి నేను తీసుకెళ్ళిపోయి ఒక అగ్గి మీద ఉప్పు వేస్తే తప్పకుండా చిట్టపట్ట అంటుంది. ఎందుకంటే ఉప్పు అనేది ఒక అయానిక్ పదార్థం, దాని బంధాలు లేవు. వేడైతే మెల్లగా స్ప్రింగ్ లాగా సాగి, షుగర్ అనుకోండి మేడం, మీరు వేడి చేసి అనుకోండి మెల్లగా లిక్విడ్ అవుతుంది, సిరప్ మనం చేస్తాం టైం పడుతుంది, ఆ తర్వాత గ్యాస్ అవుతుంది. కానీ అయానిక్ పదార్థాలు అట్టు కాదు, కలిసి ఉన్నంత వరకు స్ఫటిక రూపంలో ఉంటాయి. ఆ తర్వాత వాటిని బాగా వేడి చేస్తే అది లిక్విడ్ కాలేదు, అది ఏకదమ్ వాయు ఎట్లా వెళ్తుంది. అరే ఆ సోడియం ఏముంటుందంటే దానికి ప్లస్ ఉంటుంది, ఆ క్లోరైడ్కి మైనస్ ఉంటుంది. అరే నీ నుంచి నేను ఎలక్ట్రాన్ తీసుకోవడానికి మనం తయారయ్యేటప్పుడు మరి నువ్వు ఇప్పుడు వేడి చేసి ఇద్దరిని విడగొడతారు, నాకు ఎలక్ట్రాన్ ఏం చేయాలి, నాకు ఇచ్చేసాను సోడియం అంటుంది. విడిగా ఉన్నప్పుడు సోడియం ఆటం మేడం, Na0 Cl0, Na లో 11 ఉంటాయి ఎలక్ట్రాన్లు, దీంట్లో 17 ఉంటాయండి ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఈ సోడియము క్లోరిన్ కలిసినప్పుడు ఏం చేస్తాయంటే నాకు 11 బాగాలేదయా, నాకు ఒకటి ఇచ్చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అని అది ఏం చేస్తాయంటే ఒకటి కక్కేస్తుంది. నాకు 17 బాగాలేదయా, 18 ఉంటే బాగుంటుంది చెప్పి అది అనుకుంటుంది. అందుకని ఎలక్ట్రాన్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, అది తీసుకుంటే ఇష్టము, ఇది ఇస్తే ఇష్టం. అందుకని సోడియం క్లోరైడ్కి మంచి బంధం ఉంది. ఈ ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది కాబట్టి సోడియం ప్లస్ అయింది, ఎలక్ట్రాన్ పొంది కాబట్టి క్లోరిన్లా క్లోరైడ్ అయిందండి. ఇప్పుడు దాన్ని మీరు వేడి చేశారు, అగ్గిలో పడేస్తే ఇప్పుడు ఏం చేయాలి మేడం, అవి కన్ఫ్యూజన్ అయిపోయి ఒక్క పెట్టున పక్క వెళ్ళిపోతాయి అన్నట్టు. నా ఎలక్ట్రాన్ నాకు ఇచ్చేసి గుంజేసుకొని సోడియం అటు వెళ్ళిపోతుంది. ఎలక్ట్రాన్ నాకు ఇష్టం లేదు ఎలక్ట్రాన్ ఇవ్వడం, అయినా నువ్వు అడుగుతున్నావు కదా ఇచ్చేస్తాను పోనీ, ఇది గొడవపడి వెళ్ళిపోతుంది, అది గొడవపడి వెళ్ళిపోతుంది. ఆ గొడవలో మీకు చిట్టపట సౌండ్ వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు ఏం చేస్తాం, తిట్టుకోరా జనాలు, అలా తిట్టుకుంటారట పరస్పరం. ఆ తిట్లే ఆ రణగొండతోనే. మరి మీకు దిష్టికే అర్థం ఉంది అక్కడ, అక్కడ దిష్టి కోసం తీసినా నార్మల్ గా ఉప్పు తీసుకెళ్లి నిప్పులో వేసినా చిట్టపట సౌండ్ వస్తుంది. అది వాళ్ళు ఏమంటారు,
ఆ చిట్టపట దీనివల్ల వచ్చింది అనుకుంటుంటారు. అమ్మాయ్యా ఇంకోటి దిష్టి పోయింది అనుకుంటారు. నల్లదారం కడుతూ ఉంటారు సార్. నల్లదారమే ఎందుకు కడతారు అంటే నలుపుకి ఏమైనా కెమికల్ రిలేటెడ్ ఏమైనా అట్లాంటి ఒక స్పెషల్ క్వాలిటీ ఏమైనా ఉందా? దిష్టి తగలకుండా ఉండడం కోసం నల్లదారం కడుతూ ఉంటారు కదా ఒక కాలుకి. ఏ దారం కట్టనవసరం లేదు మేడం. మనం నలుపు దారం కాదు, చాలామంది రంగు దారం ఉంటుంది. ఏమన్నా సాఫ్రాన్ కలర్ ఎక్కువ ఉంటాయండి, మీరు చూడండి. నలుపు దారం తక్కువ. ఎక్కువ మంది కాలుకి నల్లదారం కాళ్ళకి అది బొచ్చుతో చేస్తారు ఎక్కువ. ఇది వెంట్రుకలతో చేస్తారు, గుర్రపు తోకతోనూ గొర్రెల బొచ్చుతో చేస్తారు కాబట్టి ఆ బొచ్చు ఇటు నల్లగా ఉంటుంది. మరి తెల్ల బొచ్చు తెలియదు కదా. కాబట్టి అవన్నీ కూడా అసలు ఇప్పుడు చూడండి, మొన్న మా పిహెచ్డి స్కాలర్ ఒకడు కనిపించాడు మా దగ్గర. వాడు నా దగ్గర పిహెచ్డి చేశాడు. ఆయన దారం కడుక్కొచ్చాడు. నేను అడిగాను ఏంటిదంటే, మా ఇంట్లో మా మేడం అండి గొడవ చేస్తుంది అంటే ఇది మంత్రించిన మంత్రదండం మంత్రం పెట్టుకుంటాడు. దాన్ని అంటాడు పెట్టుకున్నాను అన్నట్టు. మంత్రదానం అండి. దానివల్ల ఏమవుతుందంటే అరిష్టం జరగకుండా ఉంటుంది అట్టండి అని చెప్పేసి మా మేడం ఎవరు గురువు దగ్గరికి వెళ్ళిపోయి ఆమె మంత్రం చెప్పించుకొని కట్టిందండి అని అన్నాను. మరి నువ్వు కెమిస్ట్రీ పిహెచ్డి చేసావా నువ్వు? దీంట్లో ఉన్నటువంటి ఏ ధర్మము, ఏ గుణగణాలు నీ చేతిలోకో, నీ రక్త ప్రసరణనో, నీ యొక్క మైండ్ను ఎలా ప్రభావితం చేస్తాయో కార్యకారణ సంబంధం చెప్పు. ఫిజిక్స్ చెప్తావా, కెమిస్ట్రీ చెప్తావా, నేను స్టూడెంట్గా వింటాను చెప్పావంటే నవ్వాడు. కార్యకారణం ఏముంటుంది మేడం? ఒక తాడే, మనిషే కట్టుకున్నారు. వాచి ఎందుకు కట్టుకున్నాము? మనకు టైం చూసుకోవాలి కట్టుకున్నాము. దండ వేసుకుంటారు లేడీస్, కొంతమంది మగవాళ్ళు కూడా దండలు వేసుకుంటారు, డ్రెస్ వేసుకుంటారు. అది సంప్రదాయము, ఆచారము. తర్వాత మనం మంచిగా కనిపించాలి, సో ఇతరులు మన గురించి చెడుగా భావించకూడదని ఒక డ్రెస్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అది ఓకే. కానీ ఈ ఎక్స్ట్రా దానం పెట్టుకోవడం కానీ అందులో అవసరం లేదు. పొట్టు పెట్టుకుంటారు కొంతమంది, మీరు పెట్టుకున్నారు, కొంతమంది మగవాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. వీ రెస్పెక్ట్ దట్ బికాస్ దే థింక్ దట్ బై పుట్టింగ్ దట్ బింది దే విల్ బీ లుకింగ్ బెటర్ ఆర్ మేబీ మోర్ కల్చర్డ్. ఓకే, వీ రెస్పెక్ట్ దట్. కానీ దానికి నేను కట్టుకున్నాను సార్, నాకు మా చేయి ఇట్లుంటే బాగుంటలేదు, నాకు చేతికి ఒకటి ఉంటే బాగుంటుంది అనుకుని పెట్టుకున్నాను, నాకు ఒక ఇష్టం అదంటే నో ప్రాబ్లం అండి. నాకు ఇష్టం ఆడు కట్టుకుని నాకు ఇష్టం అంటే ఆయన ఇష్టం. ఆయనకి టై కట్టుకుంటారు, టై వల్ల ఏమొస్తుంది మేడం? ఎక్స్ట్రాగా ఏమొస్తుంది? కాబట్టి అట్లాగే నాకు ఇట్లా కట్టుకోవడం ఇష్టం, నో ప్రాబ్లం. కానీ దానికి మీరు ఒక లక్షణాన్ని ఆపాదించారనుకోండి, దీనివల్ల ప్రభావం ఉంటుంది, ఒక కాన్సిక్వెన్స్ ఉంది, ఒక ఎఫెక్ట్ ఉంది అంటే మాత్రం దెన్ దిర్ ఇస్ నో లాజిక్. సర్కమ్స్టాన్సెస్లో ఉన్న వ్యక్తులు చెప్పిన విషయాలను బట్టి ఒక కొత్త వెహికల్ కొనుక్కున్నారనుకోండి. కొత్త వెహికల్ కొనుక్కున్నప్పుడు అవతలి వాళ్ళు అబ్బా వీళ్ళు భలే కొనుక్కున్నారు, లేబా కొత్త కారు లేదంటే కొత్త ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ కొనుక్కున్నారు అని వీళ్ళు అనుకోగానే ఇమీడియట్గా వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం, లేదా ఏదైనా ఒక కొత్త ఉద్యోగం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం వచ్చింది అని అనగానే అబ్బా ఇంత బాగా వచ్చింది అనగానే ఆ ఆపర్చునిటీ మిస్ అవ్వడం. సో అట్లాంటివి వాళ్ళు ఫేస్ చేసిన విషయాలు, ఎప్పుడో వాళ్ళది అబ్బా వాళ్ళ జెలసీ అంతా నాకు కొట్టింది, ఇట్లాంటి కైండ్ ఆఫ్ మాటలు అనేవి చాలాసార్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. దీనికి కూడా ఎటువంటి మనకేమి చెప్పలేము, అంతే కదా ఓవరాల్గా. చెప్పండి, ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేదా? ఎట్లయినా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యాక్సిడెంట్స్ అయ్యే కారులో చాలా కార్లన్నీ కూడా నిజంగానే వాళ్ళు భద్రకాళి టెంపుల్కో ఎక్కడో చోట తీసుకొచ్చేసినవి ఉంటాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి? మరి జరగకూడదు కదా. నా వెహికల్ ఇంతవరకు ఎక్కడ డాష్ పెట్టలేదు, నేను పెట్టుకోలే. నా వెహికల్ ఎప్పుడు ఏ దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయి ఏ గుమ్మడికాయ దాన్ని ఇది కడతారు కదా, ఇది నిమ్మకాయలు కడతారు కదా, కట్టలేదు. మరి ఎక్కడ వేరే వాళ్ళు వచ్చి నన్ను గుద్దారు అని చెప్తా, నేను ఎవరికి కుదలేదు. కాబట్టి ఇవి విజ్ఞాన శాస్త్రానికి నిలబడినటువంటి అంశాలు అంతే. జస్ట్ ఎలా వచ్చాయో ఒక రకంగా ఈ మూఢనమ్మకాలుగానే పూర్తిగా మూఢనమ్మకం, దిష్టి అనేది అని అయితే పూర్తిగా మూఢనమ్మకం. కాకపోతే వాటిని మనం మేము జన విజ్ఞానికలో చేసినప్పుడు వాటిని పూర్తిగా అదే పనిగా నీ కారు కింద పెట్టుకున్నావా అని మా జన విజ్ఞానికులు కార్యకర్తలే అందరూ కూడా పూర్తి స్థాయి హేతువాదులు కాకపోవచ్చు మేడం. కొంతమంది జన విజ్ఞానికులు చాలా మంచి ఆర్గనైజేషను, నిస్వార్థంగా పనిచేస్తుంది. అది భారతదేశంలో ఇండియన్ నోబెల్ ప్రైజు అనదగినటువంటి భట్నాగర్ అవార్డు స్థాయి నుంచి రోజువారీ పాలు అమ్ముకొని తప్ప బతకలేనటువంటి సాధారణ శ్రామికులు కూడా మా సంఘంలో సభ్యులు. కట్స్ అక్రాస్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ద సొసైటీ బికాజ్ ఇట్స్ ఎ వాలంటరీ ఆర్గనైజేషన్.
ఈ స్వచ్ఛంద సంస్థలో పనిచేయడమే ఒక మంచిది అనే ఉద్దేశం చాలామంది ఉంటారు. వాళ్ళ కార్లకి, వాళ్ళ బండ్లకి, 2 వీలర్స్కి కూడా గుమ్మడికాయ ఇది నిమ్మకాయలు ఉంటాయి. మనం అదే పనిగా నువ్వు జనవిజ్ఞానం పనిచేస్తున్నావు అంటే ఇది ఉండకూడదు, నువ్వు జనవిజ్ఞానం పనిచేస్తున్నావు అంటే నువ్వు తాడు కొట్టకూడదు అని అనం. వాళ్ళకే వాళ్ళే స్లోగా గ్రాడ్యువల్గా అరే దీనిలో అర్థం పర్థం లేదు అని చెప్పేసి తీసి పారేస్తుంటుంటారు. కొంతమంది దేవుడు ఉంగరాలు వేసుకొని వస్తుంటారు, తాయెత్తుల్లో దేవుళ్ళు ఉంటారు. మనం క్వశ్చన్ చేయం, ఎందుకంటే అవి సమాజం యొక్క ప్రగతికి అడ్డురావు మేడం. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. నేను తాడు కొట్టుకుంటే ఆయన తాడు కొట్టుకుంటే సమాజానికి వచ్చినటువంటి ఆపద ఏంటండి? ఆయన తన 2 వీలర్కి నిమ్మకాయ కొట్టుకుంటే సమాజానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్ళిలో వేదోచ్చారణ ప్రకారంగా పెళ్లి చేసుకున్నారు, మనకేం ఇబ్బంది? వాళ్ళు వేద మంత్రాల సాక్షిగా మా బ్రాహ్మణోత్తములు వచ్చేసి పెళ్లి చేశారు, తప్పేముంది? కానీ ఎక్కడ మనం ఒక అంటే అక్కడ మంత్రాల్లో అర్థం చేసుకుంటే చెడు అర్థాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి వాటితో నేను పాను, అవి మేము కూడా అదే పనిగా చర్చించాం. కానీ ఆదర్శ వివాహాలు మేము ప్రోత్సహిస్తాం. ఉదాహరణ కులాంతర వివాహాలు కానీ, ఆదర్శ వివాహాలు కానీ, మీటింగ్ మ్యారేజ్ కానీ, బ్రాహ్మణులు సమక్షం లేకుండా వాగ్దాన పత్రాలు మాత్రం మార్చుకొని, దండలు మార్చుకొని చేసుకునేటువంటి పెళ్ళిళ్ళని మనం ఎక్కువ ఆమోదిస్తాం, లేకపోతే వాటిని ప్రశంసిస్తాం అని వాటిని వ్యతిరేకించాం. సో అట్లా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, సంప్రదాయాలు, భావాలు, ఆచారాలు అవి సమాజం యొక్క ప్రగతికి అడ్డు కానంత వరకు అవి మేము వాళ్ళ వ్యక్తిగతంగానే భావిస్తాం తప్ప వాళ్ళని అది అశాస్త్రీయము, నీకు సొంట దద్దమ్మా, నువ్వు ఇది చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి నువ్వు పనికిమాలినోడు అని ఎవరు తిట్టం. సో ఇక్కడ సార్ మనం కమింగ్ బ్యాక్ టు దిష్టి, ఇప్పుడు దానివల్ల నెగిటివ్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఓకే, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి దిష్టి అనేది నమ్మడం వల్ల కూడా అవతల వాళ్ళకి ఏమీ అంటే సమాజానికి జరిగే నష్టం లేదు. మహా అంటే ఎవరి గురించి అయితే వాళ్ళు ప్రస్తావిస్తారో వాళ్ళతో రిలేషన్షిప్స్ దెబ్బతినచ్చు అంతవరకే. కానీ ప్రతిసారి నాకు దిష్టి కలిగింది, లేకపోతే వాళ్ళ దృష్టి పడి నాకేదో చెడు జరిగింది అన్న థాట్స్లో ఉండేసరికి ఆ థాట్స్ యాంప్లిఫై అయ్యి, అంటే మనం ఏదైతే థాట్కి బలం ఇస్తామో అది నిజం అవుతుంది అనేది ఒకటి మాట్లాడుతుంటాం సైంటిఫిక్గా కూడా. అట్లాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ వీళ్ళకి జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే మైండ్ ప్రాసెస్ అయిపోయి, మైండ్ కండిషనలైజ్ అయిపోయి, ఫలానా వాళ్ళు నన్ను చూశారు అంటే, నేను ఫలానా వాళ్ళ కంట్లో పడ్డాను అంటే నాకు ఖచ్చితంగా నాకు చెడు జరుగుతుంది, దిష్టి కొడుతుంది అనే యాంగిల్లో మైండ్ ప్రాసెస్ అయిపోయి కండిషనైజ్ అయిపోయే అవకాశం ఉందంటారా? అంటే అందుకొని ఈ దిష్టి అనే కాన్సెప్ట్ వీళ్ళు పక్కకు పెట్టాలి అని ఏమైనా చెప్పచ్చా? అంటే అది వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఎదురు వ్యక్తిని దూషించుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది మేడం. ఆ దూషణ అది మొత్తం అవధులు దాటేసేసి దాడి చేశారనుకోండి, అది సామాజిక విలక్షణం, అది సామాజిక వికృతి చేష్ట, అది పనిషబుల్ యాక్ట్. అది మీరు ఇవి చూసుంటారు కదా, మీరు బాణామతి, చేతబడి అనేటువంటి ఏమేం చేస్తారు వాళ్ళు. మా అమ్మాయి మొన్నటివరకు బాగుంది, ఉన్నట్టుండి జ్వరం వచ్చింది, తర్వాత చాలా హాస్పిటల్ తిరగాల్సి వస్తుంది, ఎన్ని తిన్నా కూడా జబ్బు నయం కావట్లేదు అన్నప్పుడు ఎవరో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ అమ్మాయి మీద బాణామతి ప్రయోగించారు, చేతబడి చేశారు, అందువల్ల జరిగింది అని చెప్పేసి అంటే, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళిపోయి ఆమెనో ఆయన్నో పట్టుకొని గుమ్మానుకో లేదా చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసిన రోజులు ఉన్నాయి, వాళ్ళని దెబ్బలు కొట్టిన రోజులు ఉన్నాయి. అది పనిషబుల్ యాక్ట్, క్రైమ్ అది. అందుకని ఎక్కడైనా సరే, ఏ ఊరైనా సరే బాణామతి చేతబడి జరిగింది, తద్వారా కొంతమంది హింసించబడ్డారు అన్నప్పుడు జన విజ్ఞాన టీం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్లకు ఎడ్యుకేట్ చేస్తుంది, తద్వారా ఏం జరగదమ్మా అని. కేసు కూడా పెడుతుంది, పోలీసులు తీసుకెళ్తాం మేము, తీసుకెళ్ళి కేసు కూడా పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఇదే విధంగా దిష్టి అంశంలో కూడా పక్కింటి వాళ్ళ యొక్క దిష్టి నా మీద పడడం వల్ల మా ఇంట్లో చెడు అదే విధంగా జరిగిపోయింది, పదే జరిగిపోయింది అన్నప్పుడు ఆ ఇంటి మీద దాడి చేశారనుకోండి, అది పనిషబుల్ అవుతుంది. లేదు వీళ్ళు దిష్టి గురించి నమ్ముకుంటూ అది ఇక పాదనుకొని వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలయ్యారనుకోండి, దానికి ఏదో పరిష్కార మార్గాల కోసంగా దానికి ఉంటుంది కదండి, ఏదో సొల్యూషన్స్ ఉంటాయి కదా, విక్రియ, దానికి ప్రతిక్రియ,
యాంటీగా చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఎవరు ఆచార్యులు పిలిపించి చేసుకుంటుంటారు. అది వాళ్ళు కష్టాలు పడిపోతారు. అలా చెప్తాం తప్ప వాళ్ళని మనం ఏమి గొడవ పెట్టుకోము. సో కాబట్టి ఎనీవే దేనికైనా అంటే వ్యక్తి స్థాయిలో అయినా సరే ఈ దిష్టి అనే కాన్సెప్ట్ని నమ్మకపోతేనే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు అని దిష్టి అనే కాన్సెప్ట్కి అర్థం లేదు కాబట్టి అర్థం లేదు కాబట్టి. వాళ్ళు వైజ్ఞానికంగా ఉండాలంటే, వాస్తవానికి దగ్గరగా ఉండాలంటే, సత్య మార్గంలో వాళ్ళు వెళ్ళాలంటే మాత్రం దిష్టి అనేటువంటి భావం నుంచి వాళ్ళు బయటపడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.